ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు. హ్మ్. తనకి నేనంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు. అంటే తనకున్న లిమిటెడ్ దీంట్లో. నేనెప్పుడూ డిస్టర్బ్ చేయను. నేనెప్పుడూ కలుద్దామా అది ఇది అని నేను అస్సలనను. పాపం తనకు మాత్రం ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో సరదాగా కలవాలని అనిపిస్తది. హ్మ్. తనకనిపించినప్పుడు డార్లింగ్ ఎక్కడున్నారు అని ఆ స్టార్ తను ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్. అయినా తన ఫ్రెండ్స్ దగ్గరికొచ్చేసరికి అలా ఉండడు. ఓకే. చాలా ప్రేమగా చాలా ఇదిగా ఉంటాడనమాట. హ్మ్. హ్మ్. అలా వచ్చి కలిసారు గదా! 2, 3 టైమ్స్ ఇక్కడే. మొన్న ఇప్పుడు కలిసాం. అవును. ఆ ఫోటోస్ వచ్చినియి. అవును. 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 చాలా కాలం అయింది కూర్చుని సరదాగా కూర్చున్నాం అలాగా. ఓకే. కబుర్లు చెప్పుకుంటూ గంటలు గంటలు అయిపోద్ది. కబుర్లు చెప్పుకుంటూ హ్మ్. కానీ ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్‌కే గాని నేను పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని చాలా మందికి లేదది. మీరు చెప్పినట్లుగానే 'ప్రభాస్' గారికి జీరో యాటిట్యూడ్. అస్సల అస్సలకి ఆయన అసలు స్టార్ హీరో అనేది ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు తెలుస్తదేమో గానీ, అదసలు ఆయన మైండ్‌లోనే ఉండదంటారు అస్సలు అందరూ. ఉండదు. హ్మ్. అసలు ఉండదు. తను అసలు డబ్బు పట్టించుకోడు. హ్మ్. తన సినిమా విషయంలో మాత్రం చాలా సిన్సియర్‌గా, ఓకే. చాలా కేర్‌ఫుల్‌గా, చాలా హార్డ్ వర్కు. తను హ్మ్, ఆ సినిమా ఉన్నప్పుడు మాత్రం ఒక షెల్‌లో ఉంటాడు. హ్మ్. హ్మ్. చాలా, చాలా భయంగా ఉంటాడు. ఓకే. చాలా ఇదిగా ఉంటాడు. మీ బర్త్‌డే రోజు వచ్చారు గదా! వస్తాడు. మీ